పల్నాడు జిల్లా నరసరావుపేటలో డీఎస్పీ మరియు ఆర్డీఓ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్తో ఒక ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో షోరూం నుండి ప్రారంభమై దాదాపు 4 కిలోమీటర్ల మేరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను రక్షించుకోవచ్చనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ రోడ్డు భద్రత జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలకు భాగంగా ఈరోజు నరసరావుపేట టౌన్లో మన ఆర్టీఓ గారి నాయకత్వంలో మన హెల్మెట్తో దాదాపు సుమారు ఒక 200 మందితో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుతుంది అనే నినాదంతో ఈ రోజున మనం ఈ యొక్క మనం అల్లమ్మ సెంటరు తర్వాత మయూరి సెంటర్ మీదుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు 2 లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. దీన్ని తగ్గించాలి అంటే ప్రజల్ని అవేర్నెస్ చేయటమే ఒక మార్గం. మేము ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో కొంత అవేర్నెస్ రావట్లేదు. ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోలటం వలన సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోలటం వలన ఒక చిన్న యాక్సిడెంట్ కూడా హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి నరసరావుపేటలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి, హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు 36వ భద్రతా మాసోత్సవాల వ్యాలిడిక్టరీ డే. దిస్ ఇస్ ద లాస్ట్ డే అన్నట్టు. 16/1/2025 నుండి 15/2/2025 వరకు 30 రోజులు ఈ కార్యక్రమాలన్నీ మేము జరిపాము. ఈ లాస్ట్ వ్యాలిడిక్టరీ డే రోజు నరసరావుపేట టౌన్లో ఉన్న ఆటోమొబైల్ డీలర్స్ వారు ఒక 200 మంది యువకుల్ని సమీకరించారు. ఈశ్వర్ కాలేజ్ వాళ్ళు కూడా కొంతమంది యువకుల్ని మాకు అప్పచెప్పారు ఈ ర్యాలీలో పాల్గొనాలని. ఎన్ఈసి కాలేజ్ నుండి, నెహ్రూ యువ కేంద్రం నుండి కొందరు వాలంటీర్స్ వచ్చారు. వీళ్ళంతా ఇంచుమించు సుమారు 200 మంది వాళ్ళ 2 వీలర్స్పై హెల్మెట్ ధరించి ఒక ర్యాలీగా మేము ఒక 4 కిలోమీటర్లు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా చక్కగా డిమాన్స్ట్రేట్ చేశాము. ఈ హెల్మెట్ ఎందుకు ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం 2024లో 474 మంది చనిపోతే దానిలో ఇంచుమించు గణాంకాలు చెప్తున్నాయి ఏంటంటే 197 మంది కనుక హెల్మెట్ ధరిస్తే వాళ్ళందరూ బతికే వాళ్ళని తెలుస్తుంది. అంటే 497లో ఇంచుమించు 200 మందిని మనం బ్రతికించుకునే వాళ్ళం జస్ట్ చిన్నగా హెల్మెట్ అన్నది ఒకటి ధరిస్తే. సో హెల్మెట్ అన్నది చాలా ముఖ్యము. మీరు అందుకే హెల్మెట్ అందరూ ధరించాలి. ఈ వ్యాలిడిక్టరీ డే తరఫున నరసరావుపేట ప్రజలందరినీ నేను కోరుతున్నాను. సో హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుతుంది అనే నినాదంతో ఈ రోజున మనం ఈ యొక్క అల్లమ్మ సెంటరు తర్వాత మయూరి సెంటర్ మీదుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు 2 లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే ఒక మార్గం.
మేము ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో కొంత అవేర్నెస్ రావట్లేదు. ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోలటం వలన, సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోలటం వలన ఒక చిన్న యాక్సిడెంట్ కూడా హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి నరసరావుపేటలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి, హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు